ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎవరు జూబ్లీ హిల్స్ పీఠాన్ని ఎక్కబోతున్నారు, ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కౌంటింగ్ సెంటర్ల దగ్గర మొత్తం కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి కౌంటింగ్ ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి, మొత్తం కూడా కౌంటింగ్ సెంటర్ల దగ్గర భద్రత ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఏర్పాట్లకు సంబంధించి అలాగే ఎన్ని గంటలకు మొదలు కాబోతోంది కౌంటింగ్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితం మీద మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎగ్జాక్ట్ 8 గంటలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో 42 టేబుల్స్ మీద ఏదైతే ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నము 1 గంట నుంచి 2 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో చూసుకుంటే మాత్రం పూర్తిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 144 సెక్షన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 3 అంచెల భద్రతను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా మాత్రం ఇటు 3 పార్టీల మధ్య పోటీ ఉంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రం హోరాహోరీగా పోటీ అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జూబ్లీ హిల్స్ ఫలితం మీద ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఈసారి చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు మొత్తం కూడా 48% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే మొదట కౌంటింగ్ సంబంధించి ఈవీఎంల కౌంటింగ్ షేక్పేట్ నుంచి మొదలవుతుంది. ఇక షేక్పేట్ తర్వాత లాస్ట్ రౌండ్ మాత్రం ఇటు ఎర్రగడ్డతో కౌంటింగ్ ప్రాసెస్ అంతా ముగిసేటటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా ఈ ప్రాసెస్లో ఈ ఎన్నికల విధుల్లో దాదాపు 188 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఇక దాదాపు 2000 మందికి పైగా పోలీస్ సిబ్బందితో పటిష్టమైనటువంటి బందోబస్తు కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పాసెస్ ఉన్నటువంటి వారికి మాత్రమే, ఏజెంట్లకు మాత్రమే, అభ్యర్థులకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం సరౌండింగ్స్లో కూడా ఎక్కడ కూడా ముఖ్యంగా ర్యాలీలు కానివ్వండి, ఊరేగింపులు కానివ్వండి చేయకుండా ఇప్పటికే పూర్తిగా అక్కడ ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా అంటే మధ్యాహ్నం వరకు ఫలితం వెలువడేటటువంటి అవకాశం ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు ఉంటుంది. మొత్తం కూడా 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. సో ఈ 101 పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు మొదట ఉంటుంది. దాని తర్వాత ఈవీఎంల ద్వారా ఏదైతే షేక్పేట్, దాని తర్వాత యూసుఫ్ కూడా కానివ్వండి, అదేవిధంగా ఇటు వెంగళరావు నగర్, దాంతోపాటు ఎర్రగడ్డ, పోరబండ, రెహమత్ నగర్, మొత్తం కూడా దాదాపు 7 డివిజన్లకు సంబంధించినటువంటి ఈవీఎంలో ఉన్నటువంటి మొత్తం కూడా కౌంటింగ్ అంతా కూడా జరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా మాత్రం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య